ఏపీలో చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చేనేత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో నేతన్న సేవలో అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం 179 కోట్లు జమ కానున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ చేనేత వృత్తిని, దాని వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త పథకంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం చేనేత రంగానికి అనేక విధాలుగా మద్దతు అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. దీనివల్ల 62,541 చేనేత కుటుంబాలు 10,032 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 150 కోట్లు వెచ్చిస్తోంది. అంతేకాకుండా చేనేతల వృద్ధాప్య పింఛన్ వయస్సును 50 ఏళ్లకు తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మందికి నెలకు 4,000 చొప్పున పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ల కోసం ఏటా 420 కోట్లు ఖర్చు చేస్తోంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా వారి జీవనోపాధానికి అండగా నిలుస్తోంది. చేనేత రంగాన్ని మౌలికంగా బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో 79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ రాజధాని, అమరావతిలోని శాఖమూరులో చేనేత హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తులో విశాఖపట్నంలో 4,200 కోట్ల భారీ పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్స్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుండడం ఈ రంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.